అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను. ఈరోజు ఒక ఫిట్నెస్ ఫ్రైడే వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనందరం ఒక కామన్ ఇష్యూని ఫేస్ చేస్తున్నాం. అది గంటల కొద్దీ కదలకుండా కంప్యూటర్స్ ముందు కూర్చుని మన ఫిట్నెస్ అండ్ హెల్త్ గురించి మర్చిపోతున్నాం. ఈ మోడర్న్ టైమ్స్లో జాబ్స్ అనేవి మన లైఫ్స్లో ఒక పార్ట్ అయిపోయి, కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. కూర్చున్నప్పుడు మన బాడీకి సరైన మూమెంట్ ఇవ్వకపోతే అది ఎన్నో హెల్త్ ఛాలెంజెస్కి దారితీస్తుంది. ఈ డెస్క్ జాబ్స్ వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మజిల్స్ పట్టేయడం వంటివి మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయి. నేను చెప్పబోయే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి వీటన్నింటినీ అధిగమించి మీరు హెల్తీగా, ఫిట్గా అయిపోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా ఈ స్ట్రెచెస్ చేయడం చాలా ఈజీ. కేవలం మీ ఆఫీస్ చైర్ ఆర్ మీ వర్క్ స్పేస్లోనే చేసేయచ్చు. ముందుగా స్పైన్, నెక్ అండ్ పోస్చర్ గురించి చూద్దాం. మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కనెక్ట్ చేసేదే మన నెక్. మన నెక్ స్ట్రైట్గా లేకపోతే నెక్ పెయిన్తో పాటు పోస్చర్ కూడా మారిపోతుంది. సో మన నెక్ అండ్ స్పైనల్ కార్డ్ కోసం ఈ చిన్న చిన్న స్ట్రెచెస్ చూసేద్దాం. ముందుగా నెక్ రొటేషన్. మన మెడని మెల్లగా పైకి, కిందకి, అలాగే ఎడమ వైపుకి, కుడివైపుకి తిప్పడం. అండ్ సెకండ్లీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయడం. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చిన్నగా, నిదానంగా మాత్రమే చేయాలి. అండ్ రెండోది, మనకి ఇమేజ్లో చూపించినట్టుగా మనం బెండ్ అయ్యి లెగ్స్ని టచ్ చేయడం. మనం బెండ్ అయ్యి లెగ్స్ టచ్ చేయడం వల్ల మన బ్యాక్కి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, అలాగే కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆ తరువాత సీటెడ్ టార్సో ట్విస్ట్. అంటే మనం కూర్చుని మన లెగ్స్ కదపకుండా మన బాడీ మాత్రమే తిప్పి వెనక్కి చూడటం. ఇది మన బాడీ ముందుగా ఎడం వైపుకి తిప్పి వెనక్కి చూస్తాం, తర్వాత మెల్లగా ముందుకి తిరిగి మళ్ళీ కుడివైపుకు తిరిగి వెనక్కి చూడటం. ఇలా చేయటం వల్ల మన స్పైన్ పట్టేయకుండా ఉంటుంది. అండ్ మూడో ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా మన నెక్ స్ట్రైట్గా పెట్టి మాత్రమే సిస్టమ్ని చూడాలి. స్క్రీన్ చూడటం కోసమని మన నెక్ని మాత్రం అస్సలు బెండ్ చేయకూడదు. ఐడియల్గా మన ఐస్కి అండ్ ల్యాప్టాప్ స్క్రీన్కి ఒక 15 to 20 degrees యాంగిల్ ఉండేలాగా పెట్టుకోవాలి. సో దట్ నెక్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రిస్ట్ స్ట్రెచెస్ గురించి చూద్దాం. మనం కంటిన్యూస్గా కీబోర్డ్ మీద వర్క్ చేయడం లేదా కంటిన్యూస్గా రాస్తూ ఉండే టైంలో ఈ స్ట్రెచెస్ అనేవి మ్యాండేటరీ. ముందుగా ఫస్ట్ ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా మన రిస్ట్ని స్లోగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. అండ్ రెండో ఇమేజ్లో కనిపిస్తున్నట్టు మన రిస్ట్ని మెల్లగా పైకి, కిందకి కదపాలి. ఇది ఒక 5 seconds ఇంటర్వెల్లో కదపచ్చు. అండ్ మూడవది, మన ఫింగర్స్ ఓపెన్ చేసి వైడ్గా స్ప్రెడ్ చేసి మన రిస్ట్ నుండి పైకి, కిందకి కదపడం. ఇలా చేయటం వల్ల మన రిస్ట్కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ గురించి చూద్దాం. ఆఫీస్లో మనం ఏ వర్క్ చేసినా రిస్ట్తో పాటు హ్యాండ్కి కూడా మూమెంట్ అనేది చాలా అవసరం. మనకు ఫస్ట్ ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి. అండ్ రెండో ఇమేజ్లో చూస్తున్నట్టుగా రైట్ హ్యాండ్ని తల మీదుగా వెనక వైపుకి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ని నడుము నుండి పైకి పెట్టి 2 హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. అలాగే దీన్ని రెండో వైపు కూడా రిపీట్ చేయండి. అండ్ మూడవ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు ముందుకి బెండ్ అయ్యి ఒక హ్యాండ్తో కాలుని పట్టుకుని రెండో హ్యాండ్ని ఆపోజిట్ డైరెక్షన్లో పైకి లేపి స్ట్రెచ్ చేయండి. ఇది చేయటం వల్ల మన హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్లో ఉన్న మజిల్స్ అన్నిటికీ రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లెగ్ స్ట్రెచెస్ గురించి చూద్దాం. మనకు ఫస్ట్ ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా చైర్లో కూర్చుని ఒక్కొక్క లెగ్ని పైకి లిఫ్ట్ చేసి చేత్తో పట్టుకుని హోల్డ్ చేసి అప్పుడు కింద పెట్టండి. అలాగే రెండవ లెగ్తో కూడా రిపీట్ చేయండి. అండ్ రెండవ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా మనం నిలబడి రైట్ హ్యాండ్తో చైర్ని పట్టుకొని సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని బ్యాక్కి బెండ్ చేసి పట్టుకొని హోల్డ్ చేసి కింద పెట్టాలి. అలాగే ఆ తరువాత లెఫ్ట్ హ్యాండ్తో చైర్ సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్ని బ్యాక్కి బెండ్ చేసి రైట్ హ్యాండ్తో పట్టుకుని హోల్డ్ చేసి కింద పెట్టాలి. ఇలా చేయటం వల్ల మన లెగ్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు మీరు మరింత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఈ చిన్న స్ట్రెచ్ రొటీన్ని మీ ఆఫీస్ అవర్స్లో ఆరంభించి మీ ప్రొడక్టివిటీ అలాగే హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి.
అలాగే మీకు తెలిసిన మరిన్ని టిప్స్ మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us.